ఏమండి, కత్తి కంటే పదునైనది నాలుక నుంచి వచ్చే మాట అండి. కత్తి కంటే పదునైందండి. కత్తులు పట్టుకొని తలాలు నరుక్కునే వాళ్ళ కంటే లేని మాటలు, కాని మాటలు, ఇచ్చకప్పు మాటలు, పగబట్టిన మాటలు మాట్లాడే ఈ మాటలే 2 ప్రపంచ మహాసంగ్రామాలు జరిగించిందండి. ఇంకా 3వ అధ్యాయము 6వ వచనం, నాలుక అగ్ని, మన అవయవములలో నాలుక ఉంచబడి పాప ప్రపంచం అది. సర్వ శరీరానికి నడినెత్తు నుండి అరికాళ్ళ వరకు శరీరం అవయవాలు ఏవి పాప అన్ని మంచివేనండి. కళ్ళు మంచివి, ముక్కు మంచిది, చెవులు మంచివి, కాళ్ళు, చేతులు, ప్రతి అవయవము మంచిదేనండి మానవ శరీరంలో. కానీ సర్వ శరీరానికి మాలిన్యాన్ని, మురికిని, పాపాన్ని, దుష్టత్వాన్ని, సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేసి కృతి చక్రమునకే చిచ్చు పెడుతుంది.